ఇంతకుముందు ఈరోజే కొన్ని గంటల క్రితము సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మా నాయకుడు జగ్గారెడ్డి మీద ఘాటైన విమర్శలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం జరిగింది. మా వాళ్ళకి గుర్తుపట్టలేరు, ఒక కులాన్ని కూడా దూషించిండు ఆయన. ఆ కులపోంతోనే రేపు పొద్దున పోలీస్ కేసు చేపిస్తాను నేను. ఏ కులాన్ని దూషించిండో ఆ కులంతోనే రేపు పొద్దున కేసు చేపిస్తాం. నేను కులం మీద మాట్లాడే హక్కు నీకు ఎక్కడున్నది? ఏ కులం మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ప్రతి కులానికి ఏ కులంకే వాడే నాయకుడు, ఏ కులం పెద్ద ఆ కులమే. ఎట్లంటావు ఆ కులం? నువ్వు ఆ కులం పెట్టి మా నాయకుడిని ఎట్లంటావు నువ్వు? ఖబర్దార్ నాయకుడు. ఇంతకుముందు మా సత్యనారాయణ గారు మాట్లాడినరు, ఒక కుటుంబాన్ని చంపిన మహిళను ఆత్మహత్య చేసినావు నువ్వు. కాలు పెట్టుకొని చచ్చిపోయింది నీ పుణ్యాన. ఇంతకుముందు మా సంతు చెప్పిండు, ఒక 20-21 చెప్పిండు డెవలప్మెంట్లు. నీ డెవలప్మెంట్ ఏంది? మేము తీసుకొచ్చిన స్కీమ్లను, మేము తీసుకొచ్చిన డెవలప్మెంట్ను కలెక్టర్కి పోవాలి, మెమోరాండం ఇవ్వాలి, అప్పాని ఆపాలి. ఇదే డెవలప్మెంట్ నీదిగా. నువ్వు వచ్చిన 5 ఏళ్లలో ఒక్క పని డెవలప్మెంట్ చేసినట్టు మాకు చూపి. కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు సంగారెడ్డిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేస్తుంటే, సీసీ కెమెరాలు కొన్ని 7 కోట్ల రూపాయల సీసీ కెమెరాలు సంగారెడ్డిలో పెడుతుంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు. అరే ప్రజలు చెప్తారు ఏది బాగాలేదు, ఏది బాగున్నది. ఇంటి ముంగడ కాలు పెడితే మోకాల దాకా నీళ్ళు అంటుండే. మరి ఇప్పుడు ఈ ఏడాదిలో కొన్ని 100 కోట్ల రూపాయల రోడ్డు పనులు అయినాయి. ఇవాళ ఇంకా జరుగుతున్నాయి, ఇంకా 2.5 సంవత్సరం ఇంకా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం కాదు నీది. ఇలా రేపు చూడు నా ముఖ్యమంత్రి వస్తున్నాడు, 1,05,00,000 రేషన్ కార్డు ఇస్తున్నాడు. ఇలా అది మా ప్రభుత్వం. నువ్వేమంటావు? రాహుల్ గాంధీ వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా గెలవమా? గెలిచేది ముంగటుంది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. నా ముఖ్యమంత్రి చెప్తాడు, నా నాయకుడు జగ్గారెడ్డి చెప్తాడు. ఏ పార్టీ గొప్పతనం చెప్పేది ఆ నాయకుని హక్కు. అది నువ్వేం చెప్తావు? నీ పార్టీని పొడుగుతే పొగుడుకో. నా పార్టీలో పుట్టినాం, నా పార్టీ అన్నం తింటున్నాం, నా పార్టీ కూడు తింటున్నాం కాబట్టి నా పార్టీ నాకే గొప్ప. అవును, జగ్గారెడ్డి చెప్పిండు సోనియా గాంధీ వరకు వచ్చినా, రాహుల్ గాంధీ. అవును, రాహుల్ గాంధీ సభ పెట్టినప్పటికే మీ అందరు కలిసి ఒక మూకొమ్మడై ఆయన జైలుకు పంపించారు కాదా? ఇప్పుడు ఇంతకుముందు మావాడు చెప్పిండు, బరాబర్ మీరు కావాలని చెప్పి అరెస్ట్ చేయించారు. అందులో కేసీఆర్ గారు లేరా, హరీష్ రావు గారు లేరా? అంత పెద్ద మాట నాకు రాదు, పెద్ద మనిషి అన్నికే. కానీ మీరు ముందుగాల ఉండి మమ్మల్ని అనండి. మీరు ముందుగాల పిల్లలకి, విద్యార్థులకు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొస్తున్నాడు. ఇంకో 7 కోట్ల ఫండ్ తీసుకొచ్చిండు ఈ మహిళా డిగ్రీ కాలేజ్కి. నువ్వు 2 కోట్లు తీసుకొచ్చి అంటే ఏ ఫండ్ కన్నా చూద్దాం. మళ్ళా ఇప్పటి వరకు ఏదైనా 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఏదైనా సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చినవా? నీ ప్రభుత్వం కానీ నీ ఎమ్మెల్యేలు కానీ ఇయ్యవు. 10 రూపాయలు ఏమనంటే జాతర అంట. అవును, జాతర జగ్గారెడ్డి హక్కు, సంగారెడ్డి హక్కు. జాతర, దసరా జగ్గారెడ్డి గారి ఓతను. షావ లేపేది ఆయనకే ఓతను సంగారెడ్డిలో. గతంలో పి రామచంద్రరెడ్డికి ఉండే షావ తీసుకపోయేది, ఇప్పుడు జగ్గారెడ్డి మోస్తున్నాడు షావను. సంగారెడ్డి ప్రజలు దాన్ని ఆహ్వానిస్తున్నారు, దాన్ని వీక్షిస్తున్నారు. సంగారెడ్డి ప్రజలు అందరినీ ఆనందం పొందుతాడు. ఆ దసరల్ని ఆనందం పొందుతాడు, ఆ జాతరల్ని ఆనందం పొందుతాడు, ప్రజల సమస్యల పొంటి ఆనందం పొందుతాడు. ఎవరికి ఏం రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ప్రజలకు ఏం జరిగినా తనలాగా భావిస్తాడు. లక్షల రూపాయలు ఇవాళ రోగాలకు, నొప్పులకు ఇస్తున్నాడు. ఇవాళ ఎందుకోసం ఇస్తున్నాడు? ఎవరైనా బాధపడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ పక్క కానీ లేట్ అయితే వాడు చచ్చిపోతాడని చెప్పిస్తాడు పైసలు. ఈరోజు మాట్లాడింది చాలా సబ్జెక్ట్ ఒకటైతే నువ్వు మాట్లాడింది ఒకటి. ఇవాళ కాబట్టి పత్రికా విలేకరులకి, మా సదాశివపేట నాయకులు, మా మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత అంజమ్మ సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్, మరి వైస్ చైర్మన్ కూడా ఈయనే ఉన్నాడు, టౌన్ ప్రెసిడెంట్ కూడా ఈయనే ఉన్నాడు. గతంలో మీరు కుంట కబ్జా చేసింది, జాగాలు కబ్జా చేసింది, చింతగోపాల్ కబ్జా చేసింది, ఆధారాలతో సహా మీ అందరి ముంగడ పెడతాం. ఎవరు తప్పు ఎవరప్పు అని మీరు చెప్పండి. మీరు ఎంతసేపు విజ్ఞానవంతులు, మేధావులు అన్నీ అంటారు మీరు. మరి ఎవరు మేధావంతులు, ఎవరు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు దయచేసి సంగారెడ్డి ప్రజలారా మీరు గుర్తు చేసుకోండి. నిన్న కూడా ప్రెస్లో అందరు ప్రెస్ వాళ్ళు, ఇక్కడ అందరు ఆల్ ప్రెస్ గ్రూప్ ఉంది. అలా జగ్గారెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను హరీష్ రావు మీద కోపాన్ని అంటలేను,
కోపాన్ని అంటలేను. హరీష్ రావు ఇది జరిగిన సంగతి మాత్రమే గుర్తు చేస్తున్నా అని చెప్పి TV9 వాళ్ళు ఉన్నారు, T5 వాళ్ళు ఉన్నారు, V6 వాళ్ళు ఉన్నారు, iNews వాళ్ళు ఉన్నారు, ఆల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆంధ్ర అన్ని పేపర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే మాట చెప్పిండు. అదేదో పెట్టుకొని నీ పక్కకు టీం అంతా తీసుకొని నీ పక్కకున్న టీం వల్ల ఒక్కడు 50 లక్షల రూపాయలకి సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇలా మా నాయకుని విమర్శించి అక్క ఎక్కడ మీకు ఇవాళ అరే బొమ్మ ఆంధ్ర కనబడితే మీ ఆడికెళ్ళి ఫోన్ చేసిన దినాలున్నాయి, మీ నాయకుని బొమ్మ ఇక్కడ కనబడుతుంది అని చెప్పి. అది మా నాయకుని యొక్క తత్వం. ఊర్లో వాడు బస్ తీతే వాడు యాడ్ చేస్తాడు, ఏడున్నామన్నా ఇక్కడ కనబడుతుంది మీరు యాడ్ చేస్తాడు. అది మా నాయకుని తత్వం. దయచేసి మాట్లాడేటప్పుడు కానీ అవతలని విమర్శించేటప్పుడు కానీ మీరు ఆలోచన చేసుకోండి. మీరు కబ్జా అన్నారు, కబ్జాల మీద మొత్తం మా రిపోర్ట్ ఇచ్చారు. కబ్జాలు ఉంటాయి. నిజంగా జగ్గారెడ్డి ఒక ఎకరా కానీ 4 ఎకరా కానీ కబ్జా చేసినట్టు ప్రూఫ్ ఇవ్వండి మాకు. మీరు కబ్జా చేసినట్టు మీ తమ్ముడు కబ్జా చేసినట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికి ఇస్తాం ఇవన్నీ. మీరు 2 మున్సిపాలిటీలు గెలిచిన నాయకుడు మా నాయకుడు. ఇలా 2 మున్సిపాలిటీ మేము కైవసం చేసుకున్నాం. మీరు ఎక్కడ పోయిన మళ్ళా వచ్చే ఎన్నికలలో వచ్చే 2029 ఎన్నికలలో గంటా మోగుతాయి, బరాబర్ గెలుస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది. జై కాంగ్రెస్.